టు హోమ్సై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాళ వరకు వచ్చేసి మనకి విజయలక్ష్మి గారు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉందని. సో ఇదైతే వాళ్ళ శారీ అండి. ఆవిడ 3 శారీస్ ఇచ్చారు, 2 అయితే కంప్లీట్ చేయగలిగాను. సో ఇదైతే ఫస్ట్ శారీ బ్లూ కలరు విత్ గ్రీన్ బార్డర్ వచ్చిందండి. ఆల్ ఓవర్ శారీ ఇలా బూటాస్ ఉంటాయి, గోల్డ్ ఫ్లవరు మధ్యలో ఇలా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో మనకి అక్కడక్కడ హైలైట్ అవుతుందండి ఇలా బ్లూ. కాకపోతే నేను ఆ కలర్స్ అయితే యూజ్ చేయలేదు, ఓన్లీ 2 కలర్ కాంబినేషన్లో డిజైన్ అయితే సెట్ చేశాను. సో ఇది లాస్ట్ మంత్ తేజ అనే కస్టమర్కి వేశాను, అంతకుముందు బిందుకి వేశాను. సో చాలా బాగుంటుందండి. ఇది బంచ్ ఫ్లవర్ కావాలంటే మీకు షోల్డర్ దగ్గర ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్న బార్డర్ ఉన్న వాళ్ళు కూడా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది లుక్. సో బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. సో ఇందులో అయితే మనం 3-4 కలర్స్ యాడ్ చేయొచ్చు, కానీ శారీ 2 కలర్ కాంబినేషన్ కాబట్టి నేనైతే ఇలా సెట్ చేశాను. మెయిన్ ఫ్లవర్కి ఏమో శారీ కలర్ ఇచ్చాను, లీవ్స్ అంతానేమో మనము గోల్డ్ ఇచ్చేసాము. సో డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. బ్యాక్లో అయితే మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ బుటీస్ వచ్చేస్తాయి మీకు డిజైన్ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇదైతే ఫ్రంట్ అండి, ఫ్రంట్ ఇలా వస్తుంది మీకు. హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ దగ్గర బంచ్ వస్తుందని చెప్పాను కదా, సో ఇలా వస్తుందండి హ్యాండ్. మీకు షార్ట్ బార్డర్ ఉంటే కనుక మీరు పైన జస్ట్ బార్డర్ పైన ఈ బంచ్ వేసుకున్నా సరిపోతుంది. అదర్వైజ్ ఫుల్ ఉందనుకోండి, మీరు ఓన్లీ ఈ కింద పార్ట్ యాడ్ చేసుకోవచ్చు, బార్డర్ వేసుకోవచ్చు. సో ఈవిడికైతే ఓన్లీ లైన్స్ వచ్చినాయి కాబట్టి నేనైతే ఇలా సెట్ చేశానండి. డిజైన్ కింద బార్డరు పైన బంచ్ కూడా హెవీగా ఉండేటట్టు, మధ్యలోనేమో ఫ్లవర్ బూటీస్ ఇచ్చేసాను. సో హ్యాండ్ మొత్తం అయితే ఇలా ఉంటుంది మీకు. ఇది ఓన్లీ 2 కలర్ కాంబినేషన్గా వేసానండి శారీని బట్టి. సో మీకైతే ఈ దీంట్లో 3-4 కలర్స్ ఆప్షన్ ఉంటుంది. సో నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి విజయలక్ష్మి గారిదే వేరే శారీ అండి. ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అంటాం కదా, ఆ టైప్ కలర్ అనమాట. ఇందులో ఈ శారీ కూడా బ్లూ ఇంకా పర్పుల్ కాంబినేషన్లో అక్కడక్కడ హైలైట్ అయి ఉందండి పీకాక్ దగ్గర. సో బార్డర్ అయితే మనకి ఇలా చాక్లెట్ బ్రౌన్ వచ్చేసింది, అంటే మెరూన్ అనుకోవచ్చు మీరు, మెరూన్ కాంబినేషన్లో మిక్స్ అయి ఉంది. సో దీనికి కూడా మనము 2 కలర్ కాంబినేషన్లోనే డిజైన్ వేసామండి. సో ఈ డిజైన్ కూడా నేను అంతకుముందు కస్టమర్కి ఇంకా చాలామందికి వేశానండి. సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షాప్ వచ్చేసి హోమ్సై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ గౌతమ్ మోడల్ స్కూల్ దగ్గర ఉంటుందండి, రిసాల బజార్లో. సో డిజైన్ అయితే ఇదండి, 3 ఫ్లవర్స్ కాంబినేషన్లో ఈ డిజైన్ అయితే వస్తుంది, మొత్తం లీఫ్. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అండి. ఎవరికైనా హెవీ లుక్ కావాలంటే కనుక ఈ డిజైన్ అయితే అప్రోచ్ అవ్వచ్చు. సో చాలా బాగుంటుంది. సో బ్యాక్ అయితే నేను ఇలా స్మాల్ రౌండ్ బూటీస్ ఇచ్చేసాను, మగ్గం బూటీస్. సో డిజైన్ అయితే మీకు ఇలా ఉంటుంది, హెవీగా కనిపిస్తుంది, సింపుల్గా ఉంటుంది, మీకు బడ్జెట్లో కూడా అయిపోతుందండి ఈ డిజైన్ అయితే. సో ఇందులోనే మనకి సింగిల్ ఫ్లవర్, డబుల్ ఫ్లవర్ ఆప్షన్ కూడా ఉంది ఇట్లాంటి ఈ డిజైన్లో. సో మీకు ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ అయితే మీకు ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అయితే దీనికి చాలా బాగుంటుంది వర్క్. ఇది యాక్చువల్లీ 3 లేయర్స్ ఉంటుంది ఇలా ఫ్లవర్ ప్యాటర్ను. కాకపోతే ఇవిడి కింద బార్డర్ వచ్చింది కాబట్టి 2 ఇంచెస్ మనం ఒక లేయర్ అయితే తీసేసాము. ఆ బార్డర్ పైనుంచి నేనైతే ఇలా వేసాను, మధ్యలో ఇలా లైన్స్ వస్తాయి, గోల్డెన్ లైన్స్. సో లీఫ్కి అయితే నేను గోల్డ్ పెట్టేసి శారీ కలర్ ఏమో ఫ్లవర్స్కి పెట్టానండి. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది. కింద అయితే హ్యాండ్ పైపింగ్ వచ్చేస్తుంది, మీకు నార్మల్గా అయినా కుట్టుకోవచ్చు మీరు. ఎవరికైనా ఫుల్ కావాలంటే కనుక ఈ లేయర్ 3 లేయర్స్ వస్తుందండి. మొత్తం హ్యాండ్ 10 ఇంచెస్ 11 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు మీరు. మధ్యలో అయితే ఇలానే వస్తుంది. సో ఇదే ప్యాటర్ను హ్యాండ్కి సింగిల్ లేయర్లో కూడా ఉంది, డబల్ లేయర్లో కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వరలక్ష్మి అనే కస్టమర్ ఇచ్చారండి. సో ఆవిడదైతే ఈ శారీ అనమాట, వాళ్ళ రిలేటివ్ది. సో బార్డర్ అయితే మనకి ఇలా బ్లూ కలర్లో వచ్చింది, బ్లౌజ్ కూడా ఇదే ప్యాటర్న్లో ఉంది, పెద్ద బార్డర్ అండి. సో హ్యాండ్స్కి అయితే వర్క్ వేయలేదు, మనం ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ వర్క్ వేసాము. ఇది పెద్ద ఆవిడ అనమాట. సో సింపుల్గా ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఇది యాక్చువల్లీ ఆవిడది 7 ఇంచెస్సే ఉందండి నెక్. మన దగ్గర ఏమో నెక్స్ అన్నీ 10, 11 అట్లా ఉంటాయి. సో నేనైతే కట్ చేయాల్సి వచ్చింది, పైన కొద్దిగా అయితే ఉంచేసాను, అది కటింగ్లో వెళ్ళిపోతుంది ఇక్కడ. సో రన్నింగ్లో వస్తుంది కాబట్టి నేను మొత్తం స్టిచ్ అయితే తీయలేను. సో ఆల్ ఓవర్ అయితే ఇలా బ్యాక్లో బూటింగ్ ఇచ్చేసాను. చాలా బాగుందండి సింపుల్గా ఈ డిజైన్. ఎవరికైనా కావాలంటే ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఆవిడది ఫ్రంట్ అండి. సో ఫ్రంట్ అయితే ఇలా వచ్చేస్తుంది మీకు.
సో ఈ పార్ట్ చెప్తున్నాను కదా, నేను కట్ చేసినా సరే కొంచెం డిజైన్ పోవట్లేదు, అది రన్నింగ్ స్టిచ్లో ఉంది, అందుకని నేను అలా పెట్టేశాను. కొంచెం ఎక్కువే తీసుకున్నాను, మళ్ళీ డిజైన్ షింక్ అయినట్టు అవుతుందని. సో బ్యాక్ ఫ్రంట్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది. సో హ్యాండ్కి కూడా మనకి ఈ విధంగానే బార్డర్ వచ్చి బార్డర్ పైన బూటీస్ అయితే వస్తాయండి. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా ఈ డిజైన్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, మన స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.